శైతాన్ సింగ్ గారు, యూనిఫామ్ సిద్ధంగా ఉందా? హా, తయారైపోయింది. ఇదిగో చూడండి, ఈ డ్రెస్ ని ఎవరు వేసుకున్నా సరే ఈవిల్ గా మారిపోతారు. వేరే ఎవరు వేసుకోరు. ఇన్స్పెక్టర్ లడ్డూ సింగే దీన్ని వేసుకోబోతున్నారు. ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్ ద్వారానే ఈ వేదా సిటీని నేను కొల్లగొట్టబోతున్నాను. తను చాలా స్మార్ట్ అయిన ఇన్స్పెక్టర్ అని అనుకుంటున్నాడు. ఈసారి శివ కూడా ఏమీ చేయలేడు. యూనిఫామ్ వేసుకోగానే లడ్డూ సింగ్ లోకి చాలా ఈవిల్ పవర్స్ వచ్చేస్తాయి. తర్వాత లడ్డూ సింగ్ ని ఎవ్వరూ అడ్డుకోలేరు. థ్యాంక్ యూ శైతాన్ సింగ్ గారు. అరే రే రే రే, కొత్త యూనిఫామ్ అదిరింది. వెళ్ళు వెళ్ళు, ఇంటర్నేషనల్ బ్యాంక్ ని కొల్లగొట్టుకుంటురా. ఓకే బాస్. ఏం జరుగుతుంది? హలో ఎవ్రీవన్, నేను ఎక్కడికైనా వెళ్తాను. ఎక్కడికి వెళ్ళినా నా గురించి మాట్లాడుకుంటారు. సారీ, డోంట్ మైండ్. లడ్డూ సింగ్ ఏమైంది? బ్యాంక్ ని దోచుకుంటున్నారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి. అరే లడ్డూ సింగ్ గారే ఒక పోలీసే కదా, మనం ఎలాగ పోలీసుని పిలుస్తాం? శివాకి ఫోన్ చేయి, తనే సరి చేస్తాడు. హలో శివ, త్వరగా రా, ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం. ఆది, యుడి, రేవా, వీనస్ సిటీ హైవేకి త్వరగా రండి. మీకు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ని చూపిస్తాను. అక్కడే ఆగండి లడ్డు సింగ్ గారు. అంటే మీరెవరో నాకు తెలియడం లేదు. చూడ్డానికి వచ్చిన లడ్డు సింగ్ గారు లాగే ఉన్నారు. అదిగో చూడొచ్చిన పేడ, నువ్వు అందుకని అనవసరంగా నన్ను వెంబడిస్తున్నా. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. అంటే లడ్డు సింగ్ గారు, అంటే మీ పేరేంటో నాకు తెలీదు. శివ, నా పేరు శివ. ఇతను చూడ్డానికి లడ్డు సింగ్ అంకుల్ లాగా ఉన్నారు, కానీ లడ్డు సింగ్ అంకుల్ లాగా బిహేవ్ చేయడం లేదు. నాకు లడ్డు సింగ్ అంకుల్ ఏవల్లా మారినట్టు అనిపిస్తోంది. నేను ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ నా గురించి మాట్లాడుకుంటారు. ఎదుగో తీసుకోండి బాస్, నేను కొట్టుకొచ్చిన మాల్. ఓ వావ్, వెళ్ళి ఊర్లో ఉన్నదంతా కొల్లగొట్టి తీసుకురా. ఓకే బాస్. ఓ నువ్వు ఏమైందంట? ఏంటి? లడ్డు సింగ్ అంకుల్ కి ఉన్నట్టుండి ఏమైందో తెలియట్లేదు. ఆయన గెటప్ టోటల్ గా మారిపోయింది. నేను నమ్మలేకపోతున్నాను. లడ్డు సింగ్ అంకుల్ దొంగతనం చేస్తున్నారే. అవును, కానీ ఆయనకి ఏదో ఒక విచిత్రమైన శక్తి వచ్చిందని నాకు తెలుస్తుంది. ఆయన గెటప్ కూడా కొత్తగా ఉంది. నాకు గుర్తుకొచ్చింది. నేను గ్రామంలో ఒకసారి మూవీ చూద్దామని వెళ్ళాను. అందులో ఒక క్యారెక్టర్ మాస్క్ వేసుకుంటే వెంటనే గెటప్ చేంజ్ అయిపోతోంది. ఆ తర్వాత చాలా పవర్స్ కూడా వస్తాయి. అరే ఆది,
మాలో ఉన్న ప్రశ్నలకే నువ్వు సమాధానం ఇచ్చావు. అరే నేనేం చెప్పాను? లడ్డు సింగ్ గారి డ్రెస్ కూడా విచిత్రంగా ఉంది. తప్పకుండా ఎవరో ఒక సైంటిస్టే అలాంటి డ్రెస్ ని తయారు చేసి ఉంటారు. ఆ డ్రెస్ వేసుకున్నందువల్లే అతనికి ఈవిల్ శక్తి వచ్చిందనుకుంటా. మనం జరిగిందేంటో త్వరగా కనిపెట్టాలి. రాండి రాండి స్నేహితులారా, దగ్గరికి రాండి. గొడవ పడదామని వచ్చారా? పట్టుకుందాం అనుకున్నారా? హే, చిన్న పిల్లడా, నువ్వు చాలా వేగంగా ఉన్నావు. ఒక పని చేసుకో, నువ్వు నీ స్నేహితుల్ని హాయిగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. నాకు నీతో గొడవ పడే సమయం లేదు, మూడు కూడా లేదు. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ. నేను ఎక్కడికి వెళ్ళినా సారీ, అందరూ నా గురించి మాట్లాడుకుంటారు. సారీ, డోంట్ మైండ్. లడ్డు సింగ్ గారు ఊరు బయట ఒక బంగ్లా లోపలికి వెళ్తున్నారు. త్వరగా అక్కడికి వచ్చేయండి. అదిగో తీసుకోండి బాస్. ఓ వెరీ గుడ్. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే డైమండ్ మార్కెట్ లో ఉన్న డైమండ్స్ అన్ని కొల్లగొట్టుకుని తీసుకుంటారా. ఓకే బాస్. లడ్డు సింగ్ గారు, మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. అరే ఇదేంటి శివ, నువ్వు ఎలా ఇక్కడికి వచ్చావు? సరే పర్వాలేదు, ముందు చెప్పిన ఆర్డర్ని క్యాన్సిల్ చేయి, శివాని అంతం చేయి. అంతవరకు మేము ప్రశాంతంగా టీ తాగుతాం. మిమ్మల్ని వదిలిపెట్టను. ఏంటి సైంటిస్ట్ ఇది, ఈ లడ్డు సింగ్ ని కొట్టేస్తున్నాడు. నీ యూనిఫామ్ అసలు పనిచేయట్లేదేంటి? నేను ఎక్కడికి వెళ్ళినా సారీ, అందరూ నా గురించి నేను ఎందుకని ఇలా మాట్లాడుతున్నాను? శివ శివ, అసలు నేను ఇక్కడికి ఎలా అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? బాస్, ఇక్కడి నుంచి తప్పించుకోవడమే మంచిది. తను లడ్డు సింగ్ నే కొట్టాడంటే మన సంగతి ఏంటో ఆలోచించండి. శబ్దం చేయకుండా ఇక్కడే ఉండండి. లడ్డు సింగ్ గారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. అరే అరే శివ, అసలు ఇక్కడ ఏం జరుగుతోందయ్యా? మీరే చూడండి, మీకు అర్థమవుతుంది. నేనా? నేను అసలు ఇలా ఎలా చేస్తున్నాను? వీళ్ళు మీకు ఒక స్పెషల్ డ్రెస్ ని ఇచ్చారు. అది వేసుకున్నప్పటి నుంచి మీలో ఒక కొత్త శక్తి వచ్చింది. దాంతో మీరు వీళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు నార్మల్ గా ఉన్నారు. వీళ్ళని ముందు అరెస్ట్ చేయండి, తర్వాత ప్రశ్న పిలిచి జరిగిందంతా చెప్దాం. నేను వీళ్ళిద్దరిని అస్సలు వదిలిపెట్టను. వాళ్ళిద్దరికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలో ఇచ్చాను. అంతేకాకుండా నన్ను ఎవరు కంట్రోల్లో తెచ్చుకుంటున్నారని కూడా నాకు పూర్తిగా అర్థమయ్యింది. ఇంకా చెప్పాలంటే నాలో 2 రకాల ప్రశ్నలు వచ్చాయి. ఒక లడ్డూ సింగ్ ఏమంటాడు, వెళ్ళు దొంగతనం చెయ్యనేవాడు. ఇంకొక లడ్డూ సింగ్ ఏం చెప్పేవాడు, వద్దు నువ్వు ఇన్స్పెక్టర్వి అనేవాడు. నువ్వు పూర్తిగా ఈ ఊరిని కాపాడాలి అన్నాడు. నా మనసులో పెద్ద పోరాటం జరిగింది. ఎప్పటిలాగే శివాని పిలిపించాను, వాడి దగ్గర సహాయం తీసుకున్నాను. నాలో ఉన్న ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్ మేల్కొన్నాడు. ఆ తర్వాత నేను వీళ్ళిద్దరిని చాలా సులభంగా పట్టుకున్నాను.